శ్రీవారి దర్శనానికి వచ్చే వారిలో దాదాపు 40% మంది భక్తులు తమకున్న మొక్కుల మేరకు అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గాలలో తిరుమలకు చేరుకుంటారు. కోవిడ్ అనంతరం కాలినడకన వచ్చే భక్తుల్లో చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతూ ఉండడం, ఏడాదిలో 157 మంది చనిపోవడం టీటీడీకి ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యంతో ఉన్నవారు, మొక్కు తీర్చుకోవాలనుకునేవారు మొండితనంతో కొండెక్కుతూ చనిపోయినట్లు కూడా వైద్యుల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఇకపై ఎవరూ మరణించకూడదనే లక్ష్యంతో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి తిరుపతి నుంచి గిరినాథ్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దాదాపు 40% మంది భక్తులు కూడా సరే స్వామివారికి కాలినడక మార్గం వస్తామంటూ కూడా మొక్కుకొని కాలినడక మార్గం వచ్చే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అదేవిధంగా అయితే తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి వద్ద నుంచి మెట్లు మార్గం కూడా వెళ్తారు. అదేవిధంగా ఏదైతే శ్రీవారి పాదాల వద్ద ఉన్నటువంటి పాదాల మార్గం కూడా సరే నడిచి వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దాదాపు కూడా సరే మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు కాలినడక మార్గాన్ని అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే గత సంవత్సరం రోజు వ్యవధిలోనే దాదాపు 157 మంది కూడా సరే గుండెపోటుతో మృతి చెందిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఛాతీ నొప్పి కావచ్చు, ఉబ్బసం, ఆయాసం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు నడిచి వెళ్ళే క్రమంలో కూడా సరే మృత్యువాత పడి వాళ్ళ కుటుంబానికి కన్నీళ్లు మిగిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దాదాపు కోవిడ్ తర్వాత నుంచి కూడా సరే ఈ మృత్యుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వాళ్ళకున్న ఆరోగ్య సమస్య వల్ల కొండ నడిచి వెళ్ళేటప్పుడు కూడా సరే ఒక ఉద్రిక్తానికి లోనయ్యి ఛాతీలో నొప్పి వల్ల మృతి చెందిన సందర్భాలు చాలా కూడా చూసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే టీటీడీ కూడా దీన్ని గుర్తించింది, ప్రత్యేక చర్యలు కూడా తీసుకునింది. అయితే టీటీడీ అధికారులు కూడా సరే దాదాపు 60 సంవత్సరాలు పైబడిన ఏదైతే వృద్ధులు ఉంటారో వాళ్ళని కానీ అయితే ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉపశమనం, ఆయాసం, మూర్ఛ వ్యాధి ఇలా ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరే ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా రావాలి. లేని పక్షంలో పైకి ఏదైనా వెహికల్ రూపంలో రావాలని కూడా సరే బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా సరే టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అలిపిరి మెట్లు మార్గంలో దాదాపు 1500 మెట్టు వద్ద గాలిగోపురం కాదు భాస్కర్య ఆలయం వద్ద కూడా సరే ప్రాథమిక చికిత్సా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింటాయి ఇప్పటికే. అయితే ఏదైతే హృదయాలకు సంబంధించి ఏవైతే టెస్టులు ఉంటాయో, స్క్రీనింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా సరే ఆ యొక్క కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఆ యొక్క కేంద్రంలో కూడా దాదాపు నలుగురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. అయితే ఒక నడక మార్గంలోనే కాదు, తిరుమల కాలినడక వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా తిరుమలలో ఏదైతే వైకుంఠం 2 కావచ్చు, క్యూ లైన్లో కావచ్చు, తిరుమలలో ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా సరే గుండెపోటుకు గురవుతున్న సందర్భాలు కూడా టీటీడీ గుర్తించింది. అయితే ఏదైతే గుండెపోటు తో ఆయాసం, ఉబ్బసం ఉన్న ఇలాంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే మొక్కుబడులు అయితే మొండిపట్టుతో మొక్కుబడులు మొక్కుకొని అట స్వామివారికి ఏదైతే వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవాలంటూ కూడా సరే తిరుమలకి కాలినడకన వస్తుంటారు భక్తులు. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకునే క్రమంలో అయితే మొండిపట్టుదలతో కాలినడకన వస్తుంటారు. అయితే టీటీడీ ఒకటే చెప్తుంది, ఏదైనా ఇబ్బంది వాతావరణం ఉంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మార్గాన రావాలి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నా కాలినడక మార్గం వస్తే ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలో కూడా 12వ మెట్లు వద్ద కూడా 1200 మెట్టు వద్ద కూడా సరే ఏదైతే ఒక బేస్ క్యాంప్ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రథమ చికిత్సా కేంద్రాలయం ఉంది. అయితే ఈ యొక్క ప్రథమ చికిత్సా కేంద్రాలయంలో కూడా సరే హార్ట్కి సంబంధించి ఏదైతే టెస్టులు చేస్తారో ఈ టెస్టులన్నీ కూడా అక్కడ ఉచితంగా చేసే పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా తిరుమలలో చూసుకున్నట్టయితే తిరుమలలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా సరే హృదయానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు అశ్విని హాస్పిటల్ పక్కనే కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించి వైద్యులు అక్కడ అందుబాటులో ఉంటారు. అక్కడ కూడా సరే యొక్క ఇంజక్షన్ ఏదైతే హార్ట్ ఏదైతే స్ట్రోక్ వచ్చినప్పుడు అత్యంత ఖరీదైన ఇంజక్షన్ కూడా అక్కడ ఉచితంగా కూడా టీటీడీ కానీ అధికారులు కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 16 వైద్య బృందాలకు సంబంధించిన అయితే వైద్యులకు సంబంధించిన 16 మందిని కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుమల కాలినడకన వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం గుండెపోటుకు గురవుతున్న నేపథ్యంలో టీటీడీ గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా కూడా సరే ఎప్పటికప్పుడు కూడా సరే బ్రాడ్కాస్టింగ్ ద్వారా అదేవిధంగా టీటీడీ విజిలెన్స్కి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా సరే ఏదైతే వయసు పైబడిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంటే మైకుల ద్వారా కూడా సరే, ఎందుకంటే తిరుమలకు వచ్చే క్రమంలో కూడా ఆయాసం, ఉపశమనం ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా సరే టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.